అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రాసిక్యూషన్ సర్వీస్లో ఒక మంచి కెరియర్ అవకాశాన్ని వెతుకుతున్న వాళ్లందరికీ ఇది ఒక ముఖ్యమైన సమాచారం. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిక్రూట్మెంట్కు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ వచ్చేసింది. సో రాబోయే కొద్ది నిమిషాల్లో ఈ నోటిఫికేషన్లోని ప్రతి కీలకమైన విషయాన్ని మనం సింపుల్గా, క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెడదాం. మొదటగా అందరి దృష్టిని ఆకర్షించే విషయం ఖాళీల సంఖ్య. అవును, 1 కాదు 2 కాదు, మొత్తం 118 పోస్టులు. తెలంగాణలో లా ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు ఇదొక మామూలు అవకాశం కాదు, ఒక గొప్ప సువర్ణావకాశమని చెప్పాలి. ఈ సంఖ్య చూస్తుంటేనే ఎంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవో అర్థమవుతోంది కదా. సరే, ఖాళీలు బాగున్నాయి, మరి జీతం సంగతేంటి అని ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇక్కడ చూడండి. పే స్కేల్ రూ54,220 నుంచి మొదలై రూ1,33,630 వరకు ఉంది. ఈ అంకెలే చెబుతున్నాయి ఈ పదవికి ఎంతటి గౌరవం, బాధ్యత ఉంటాయో. ఇది కేవలం జీతం మాత్రమే కాదు, కెరియర్కు ఒక పటిష్టమైన పునాది అని చెప్పొచ్చు. ఓకే, ఈ మొత్తం నోటిఫికేషన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం ఈ విషయాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ముందుగా ఈ అవకాశం ఎంత పెద్దదో చూసి ఆ తర్వాత అర్హతలేంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఖాళీల విభజన, సెలక్షన్ ప్రాసెస్, చివరగా చాలా ముఖ్యమైన కొన్ని రూల్స్, వార్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. సరే, ముందుగా మనం చూడాల్సిన అతి ముఖ్యమైన అంశం అర్హతలు. అంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఉండాల్సిన 3 కనీస అర్హతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 3 దాటితేనే మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి అడుగుపెట్టగలం. మొట్టమొదటిది వయస్సు. జనరల్ రూల్ ప్రకారం జూలై 1, 2025 నాటికి 34 సంవత్సరాలు నిండి ఉండకూడదు. అయితే ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం 12 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇచ్చింది. అదొక్కటే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు అదనంగా మరో 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్ల సడలింపు కూడా వర్తిస్తుంది. సో ఎవరికి వారు తమ కేటగిరీని బట్టి వయోపరిమితిని లెక్కించుకోవాలి. ఇక రెండో అర్హత విద్యార్హత. దీనికి 2 డిగ్రీలు తప్పనిసరి. 1, ఏదైనా సబ్జెక్ట్లో ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దానితో పాటు ఖచ్చితంగా లా డిగ్రీ అంటే ఎల్ఎల్బీ లేదా బీఎల్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఇంటర్ తర్వాత నేరుగా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ చేసి ఉంటే అది కూడా చెల్లుబాటవుతుంది. ఇక మూడోది, ఇది చాలా చాలా కీలకమైనది, అదే అనుభవం. కేవలం డిగ్రీలుంటే సరిపోదు. నోటిఫికేషన్ తేదీ అంటే ఆగస్టు 15, 2022 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టులలో కనీసం 3 సంవత్సరాల పాటు యాక్టివ్గా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. ఇది మ్యాండేటరీ, ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవు. ఓకే, ఈ 3 అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత మనం తర్వాతి దశకు వెళ్ళొచ్చు. అదే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ ప్రక్రియను స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎలా పూర్తి చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడ్డానికి చాలా స్టెప్స్ ఉన్నా ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫీజు ఆన్లైన్లో పే చేసి అప్లికేషన్ ఫామ్లో చాలా జాగ్రత్తగా నింపాలి. అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కడమే. ఆ తర్వాత అప్లికేషన్ కాపీని డౌన్లోడ్ చేసుకుని భద్రంగా ఉంచుకోవడం మర్చిపోవద్దు. అంతే, ప్రాసెస్ కంప్లీట్. అయితే అప్లికేషన్ నింపేటప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలంటే కొన్ని డాక్యుమెంట్స్ ముందుగానే స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవడం మంచిది. అవేంటంటే పుట్టిన తేదీ కోసం 10వ తరగతి సర్టిఫికేట్, లా డిగ్రీ, బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్, 3 ఏళ్ల ప్రాక్టీస్ సర్టిఫికేట్, ఒకవేళ వర్తిస్తే కమ్యూనిటీ లేదా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇంకా పాస్పోర్ట్ ఫోటో, సంతకం. ఇవన్నీ 50 KB లోపు సైజులో జేపీజీ ఫార్మాట్లో ఉండేలా చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇప్పుడు అసలు లెక్కల్లోకి వెళ్దాం. ఈ మొత్తం 118 పోస్టులని ఎలా విభజించారు, జోన్ల వారీగా, రిజర్వేషన్ల వారీగా పోస్టుల కేటాయింపు ఎలా ఉందో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. దీని బట్టి ఏ కేటగిరీలో ఎంత పోటీ ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. మొత్తం పోస్టులను 2 మల్టీజోన్లుగా డివైడ్ చేశారు. ఇక్కడ టేబుల్లో చూడొచ్చు. మల్టీజోన్ 1 కింద 50 పోస్టులు, మల్టీజోన్ 2 కింద 68 పోస్టులు ఉన్నాయి. ఇందులో మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఫ్రెష్ వేకెన్సీలు 95 అయితే, లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులు 23 ఉన్నాయి.
ఇక ఆ 95 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల బ్రేకప్ చూస్తే ఈ చార్ట్ మనకు చాలా క్లియర్గా చూపిస్తోంది. చూడండి, ఓపెన్ కేటగిరీకి 34 పోస్టులు, బీసీలకు 28, ఎస్సీలకు 13, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 9, ఎస్టీలకు 8, ఇక మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోటాలో 3 పోస్టులు కేటాయించటం జరిగింది. రిజర్వేషన్ల విషయంలో కొన్ని చాలా ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. వీటిని అస్సలు మిస్ అవ్వకూడదు. మొదటిది, మహిళలకు ప్రతి కేటగిరీలో 33.33% హారిజాంటల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థుల విషయానికొస్తే వాళ్లు సబ్మిట్ చేసే సర్టిఫికేట్లు ఖచ్చితంగా ఏప్రిల్ 1, 2025 తర్వాత తీసుకున్నవై ఉండాలి. పాతవి చెల్లవు. ఇక స్పోర్ట్స్ కోటా, ఇది కేవలం ఇంటర్నేషనల్ లేదా మల్టీనేషనల్ లెవెల్లో ఆడిన వారికే వర్తిస్తుంది, గుర్తుంచుకోండి. రైట్, అర్హతలు చూసాం, అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన ఘట్టం, అదే రాత పరీక్ష. ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఇదే అత్యంత కీలకమైన అడ్డంకి. మరి ఈ పరీక్షా విధానం ఎలా ఉందో లోతుగా చూద్దాం. పరీక్షలో మొత్తం 2 పేపర్లుంటాయి. రెండిటికి చెరో 200 మార్కులే, కానీ వాటి స్వరూపం పూర్తిగా వేరు. పేపర్ ఐ ఏమో ఆబ్జెక్టివ్ టైప్, అంటే 200 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఇక్కడ అభ్యర్థుల న్యాయ పరిజ్ఞానాన్ని టెస్ట్ చేస్తారు. కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. అదే 25% నెగెటివ్ మార్కింగ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పేపర్ 2 విషయానికొస్తే ఇది డిస్క్రిప్టివ్ టెస్ట్. ఇక్కడ అభ్యర్థుల ప్లీడింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్స్ను పరీక్షిస్తారు. దీనికి నెగెటివ్ మార్కింగ్ లేదు, కానీ ప్రెజెంటేషన్, రైటింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం. పరీక్ష రాయటం ఒక ఎత్తైతే క్వాలిఫై అవ్వటం మరో ఎత్తు. ప్రతి పేపర్లో, అవును విడివిడిగా ప్రతి పేపర్లో ఈ కనీసం మార్కులు సాధించటం తప్పనిసరి. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40%, బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30% మార్కులు రావాలి. ఒక పేపర్లో టాప్ మార్కులొచ్చి ఇంకో పేపర్లో ఈ మినిమం మార్క్స్ రాకపోయినా క్వాలిఫై అవ్వలేనట్టే. ఇప్పటిదాకా అవకాశాల గురించి, పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం సీరియస్గా కొన్ని హెచ్చరికల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా దరఖాస్తు తిరస్కరణకు దారితీయొచ్చు. సో ఈ విషయాలపై కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా చెప్పిన మొట్టమొదటి హెచ్చరిక ఇది. అసంపూర్ణంగా గాని తప్పులతో కానీ నింపిన దరఖాస్తు ఫారంను వెంటనే తిరస్కరించడం జరుగుతుంది. అంటే రెండో మాట లేదు, డైరెక్ట్ రిజెక్షన్. అందుకే సబ్మిట్ చేసే ముందు ప్రతి వివరాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఇక ఇది మరో చాలా సీరియస్ వార్నింగ్. అభ్యర్థులు తప్పుడు, మార్పు చేసిన లేదా కల్పిత వివరాలను అందించకూడదు. అలా చేస్తే చట్టం ప్రకారం శిక్షార్హమైన చర్యలు తీసుకోబడతాయి. అంటే కేవలం అప్లికేషన్ రిజెక్ట్ అవడమే కాదు, భవిష్యత్లో ఏ పరీక్షలు రాయకుండా డీబార్ చేయొచ్చు, క్రిమినల్ కేసులు కూడా పెట్టొచ్చు. సో నిజాయితీ అనేది నాన్ నెగోషియబుల్. చివరగా అందరూ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. రాత పరీక్షలో మంచి మార్కులు వచ్చి మెరిట్ లిస్ట్లో పేరు వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు. అభ్యర్థిత్వం అనేది పూర్తిగా తాత్కాలికం మాత్రమే. ఫైనల్ సెలెక్షన్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థి పూర్వచరిత్ర, ఇంకా మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ విజయవంతంగా పూర్తయితేనే నియామకపత్రం చేతికొస్తుంది. సరే, ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు అందరి ముందు ఉన్నాయి. అర్హతల దగ్గర్నుంచి హెచ్చరికల దాకా ప్రతి అంశాన్ని మనం వివరంగా చూశాం. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ 118 పోస్టులలో ఒకటి తమ కోసమే ఎదురుచూస్తోందని భావిస్తున్నారా? తమ కెరీర్లో ఇది తరువాతి మెట్టు కాబోతోందని నమ్ముతున్నారా? ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకోండి.